హాయ్ ఫుడ్ లవర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శాంతి. ఈరోజు మరో మంచి ఎమ్మీ అండ్ స్పైసీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. టమాటాలు అలాగే పెప్పర్ మిరియాలు ఉపయోగించి మంచి రసం అండి. చాలా బాగుంటుంది. ఘాటుగా జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా చక్కగా రసం చేసుకొని కనుక మనం తింటే అన్నం కూడా చాలా బాగా తినబుద్ధి అవుతుందండి. నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలాంటి రసం చేసుకొని కనుక మనం తింటే హెల్త్కి మంచిది, నోటికి రుచిగా చక్కగా 4 ముద్దలు తినేవాళ్ళు ఇంకా ఒక 10 ముద్దలు ఎక్కువే తింటారండి. ఇలా ఎమ్మీ స్పైసీ రసాన్ని చికెన్ ఆర్ మటన్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా మనం చేసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. తయారీకి కావాల్సిన పదార్థాలు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆనియన్ 1, 5-6 వెల్లుల్లిపాయలు, 6-7 మిరియాలు తీసుకున్నాను, టమాటాలు ఒక 3, గ్రీన్ చిల్లీస్ 4, కొరియాండర్ చాప్ చేసి ఒక పావు కప్ అండి, అలాగే కర్రీ లీవ్స్ ఒక బంచ్ తీసుకున్నాను. ముందుగా పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకున్నానండి. 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇలా ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ కూడా డైజెషన్కి చాలా మంచిదండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం పెద్దగానే నేను కట్ చేసుకున్నానండి, చిన్నగా అవసరం లేదు. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ త్వరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మెత్తబడతాయండి. చిన్న టిప్స్తో ఈజీగా మనం వంట చేసేసుకోవచ్చండి. కిచెన్లో చిన్న టిప్సే మనకి చాలా యూస్ఫుల్గా టైం సేవ్ చేస్తూ ఉంటాయి. తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు చాలా మంచిదండి, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నది. మన భారతీయులు ఎక్కువగా వంటల్లో వాడుతాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి. పసుపు మనం వాడే స్పైసెస్ త్వరగా మనల్ని వైరస్లు బారిన పడనీయకుండా చేస్తాయి. కరోనా వైరస్ ఇలాంటివి మనకి అంత తొందరగా స్ప్రెడ్ అయిపోవడానికి ఇలాంటి మన ఆహారపు అలవాట్లు కూడా కారణం. పూర్వీకులు మనకు అందించిన ఈ ఆహారపు అలవాట్లని మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తే మన దేశం సేఫ్గా ఉంటుందండి. నేను ఇక్కడ కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేశాను. ఆ తర్వాత టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత చూడండి, ఇక్కడ నేను జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత మిరియాలు, వెల్లుల్లిపాయలని నేను చక్కగా దంచుకున్నానండి. అప్పటికప్పుడు దంచుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా నేను దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటున్నాను. చాలా స్పైసీగా ఎమ్మీగా ఉంటుందండి ఇలా చేస్తే. ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వాటర్ క్వాంటిటీ మనం ఎంతమంది చేస్తున్నామో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ మంది చేస్తుంటే కనుక ఈ క్వాంటిటీ అన్నీ డబల్ చేసుకోవాలి, వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశానండి. చాలా బాగుంటుందండి. రసంలో ఎండు కొబ్బరి పొడి కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా ఒక 10 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలండి. ఆ తర్వాత ఇలా కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. చాప్ చేసిన కొరియాండర్ చక్కగా గార్నిష్కి, ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మన ఎమ్మీ స్పైసీ మిరియాల రసం రెడీ అయిపోయింది. జలుబు చేసినప్పుడు కానీ పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తుంటారు కదండి, నోరు చేదుగా ఉందని. అలాంటప్పుడు ఈ మిరియాల రసం చేసి పెడితే వాళ్ళకి జీర్ణశక్తిని పెంచుతుందండి. తరచుగా తలెత్తే మలబద్ధకం సమస్యను తొలగించి మోషన్ ఫ్రీగా సాఫీగా ఎలా చేస్తుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ను కూడా పెంచుని పోగొట్టడంలో మిరియాలు చాలా బాగా పనిచేస్తాయండి. మిరియాల బెనిఫిట్స్ నేను తప్పకుండా ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఇలా మటన్ కానీ చికెన్ కానీ వండుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ రసం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ పోస్ట్ చేయండి. మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఇలా నన్ను ఆదరిస్తూ కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ నమోదు చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా కొత్త వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.